ఆ ఊరిలోని ప్రజలు టుంగ్ 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 సాహూర్ అనేవాడిని చంపేశారు. కాని ఆ రాత్రి కోపంతో ఆ Tung 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 sahur. ఒక గ్రామంలోకి వెళ్లి అక్కడి ముగ్గురిని చంపేశాడు. ఉదయం అయ్యేసరికి మున్నాబాయ్ ఆ గ్రామానికి వెళ్ళాడు. అప్పుడు మున్నాబాయికి మళ్లీ టుంగ్ 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 సాహూర్ వచ్చేశాడేమో అనిపించింది. ఆ రాత్రి ఊరు మొత్తం నిశ్శబ్దంగా ఉంది. మున్నాబాయ్ ఆ Tung 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 sahur. ని చూసి అతని దగ్గరకు వెళ్ళాడు. కాని టుంగ్ 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 సాహూర్ మున్నాబాయిని కింద పడేశాడు. ఆ సమయంలో డాక్టర్ ధను డినో వచ్చి మున్నాబాయికి సహాయం చేశారు. Tung 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 sahur. అక్కడి నుండి పారిపోయాడు. మరుసటి ఉదయం ధను డినో మున్నాబాయ్ ముగ్గురూ కలిసి టుంగ్ 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 సాహూర్ని మళ్లీ చంపేయాలని నిర్ణయం తీసుకున్నారు.